హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? మనం ఈరోజు ఏంటంటే సింపుల్గా ఫాస్ట్గా ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్ పెట్టుకోబోతున్నామండి. ఎక్కువ క్వాంటిటీ కాకుండా జస్ట్ కొంచెం ఒక కప్పు మెజర్మెంట్స్తో అయితే నేను మీకు చెప్తున్నాను అనమాట. దీనికోసం ఏంటంటే అండి, బాగా పుల్లగా ఉంది ఈ మ్యాంగో. ఒకటి తీసుకొచ్చాను అనమాట. తీసుకొచ్చేసి దీన్ని బాగా వాష్ చేసేసి బాగా తుడిచాను. ఒక కాటన్ క్లాత్తో తుడిచేసిన తర్వాత కూడా కట్ చేసి నేను కొంచెం సేపు ఆరబెట్టానండి. ఇవైతే మనకి ఒక కప్పు మ్యాంగో పీసెస్ అనమాట. మ్యాంగో ముక్కలైతే మనకి ఈ కప్ అండి. కారం ఎంత తీసుకుంటున్నామంటే దీనికి హాఫ్ కప్ అండి. ఇదేంటంటే అండి, 3 మ్యాంగోస్ చిల్లీ పౌడర్ మన మార్కెట్‌లో దొరుకుతుంది కదా! సూపర్ మార్కెట్‌లో అదనమాట. పచ్చళ్ళకి బావుంటదండి. నేను ఇంతకుముందు ట్రై చేశాను. సో, అది తీసుకున్నాను అనమాట. అదేంటంటే ఒక కప్ ఇది తీసుకుంటున్నాం కాబట్టి హాఫ్ కప్పు మనము కారం అనమాట, చిల్లీ పౌడరు. అలాగే ఇదే కప్పులో పావు కప్పు మనం సాల్ట్ వచ్చే విధంగా చూసుకోవాలండి. సో, నేను మెజర్‌మెంట్ చేస్తే గనక సాల్ట్ అంటే అదే సాల్ట్ అయితే సాల్టు, లేదంటే ఉప్పుని మనం ఎండబెట్టేసి మనం పౌడర్ చేసుకోవచ్చండి. ఇది పావు కప్ అనమాట. మన మామిడికాయలు ముక్కలతో మనము చేసిందే పావు కప్ అనమాట. అలాగే ఎల్లిపాయలనమాట. మామిడికాయ పచ్చడి అంటే కొంచెం ఎల్లిపాయలు ఉండాలి గదండీ! అందుకోసం అని జెప్పేసి ఇలా పైన పొట్టంతా తీసేసుకొని పక్కన పెట్టుకున్న ఎల్లిపాయలనమాట. చూడండి, దగ్గర దగ్గర ఒక పాయంతా వేసేసాను. అలాగే ఇందులో ఏంటంటే చక్కగా మనకు ఆవపిండి కావాలండి. ఆవపిండి ఏంటంటే మనము ఉప్పు కూడా పావేస్తున్నాం గదా! అలాగే ఈ పౌడర్ గూడా 2 కలిపితే మనకి పావు కప్పు రావాలనమాట. సో, అందుకని నేనేం చేశానంటే ఆవాలేమో 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నా అండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఏమో మెంతులనమాట. ఎందుకంటే మెంతులు ఎక్కువ వేసుకున్నా 2 సమానంగా వేసుకున్నా మనకి చట్నీ అనేది చేదొస్తదండి. సో, అందుకని ఇవి కొంచెం 1:3 వేసుకోవాలనమాట. అప్పుడు ఈ పౌడర్ అనేది మనకి పావు కప్ వస్తుందండి. కరెక్ట్ ఈ కప్పు మెజర్మెంట్స్ అయితే ఇవన్నమాట. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్దామండి. స్టవ్ ఆన్ చేసేసి ఒక బాండీ పెట్టండి చిన్నది. ఎందుకంటే మనం ఆవాలను, మెంతులనేవి వేయించుకోవాలనమాట. అప్పుడే మనకు మంచిగా వేయించి చల్లారిన తర్వాత పౌడర్ వేసుకోవాలండి. అప్పుడే మనకు మంచిగా ఉంటదనమాట. మన పచ్చి పౌడర్‌లు కాదు, చక్కగా మనం వేయించుకోవాలనమాట లో ఫ్లేమ్‌లో. చూడండి, ఫస్ట్ నేను మెంతులు వేసేస్తున్నాను. బాగా సిమ్‌లో లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని అయితే మనం వీటిని వేయించేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో కాదు, హరీ బరీ కాదు. చూడండి, ఆవాలు వేసేస్తున్నాను. 2 ఒకసారి వేసుకోవచ్చు, లేదంటే ముందు అవి వేగిన తర్వాత కొంచెం అయిన తర్వాతనే వేసుకోవచ్చు. బట్ అన్నీ ఒకసారి వేస్తే కొంచెం ఈవెన్‌గా కూడా మనం కలుపుకుంటూ వీటిని మనం వేయించుకోవచ్చు అనమాట. చూడండి చక్కగా ఇవేంటంటే వేగినప్పుడు మంచి స్మెల్ వస్తదండి. సో, ఇట్లా మనము వీటినైతే కొంచెం వేయించుకోవాలి. లైట్ కలర్ చేంజ్ అవుతది. మనకు మంచి సువాసన వస్తదనమాట ఇవి వేగుతున్నప్పుడు. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అయితే మనం వేయించుకున్నామంటే మనకి పర్ఫెక్ట్‌గా ఇవన్నీ కూడా వేగిపోతాయనమాట. ఇదిగోండి, చూసారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయినాయి 2 కూడా. ఆవాలేమో కొంచెం వైటిష్‌గా కనిపిస్తున్నాయి. అలాగే మెంతులైతే కొంచెం కలర్ చేంజ్ అయిపోయినాయండి. ఇంకా చాలు, మాడినియి అంటే మన పచ్చడి అంతా పాడైపోతుందనమాట. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చల్లారే వరకైతే మనం వెయిట్ చేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనము మన పచ్చడిని మిక్స్ చేసుకుంటానికి ఒక బౌల్ తీసుకున్నామండి. ఆ బౌల్‌లో ఏంటంటే ఫస్ట్ మనము చక్కగా కట్ చేసి పెట్టుకున్నాం గదా! మ్యాంగో ముక్కలు ఇవి వేసేస్తున్నాం అనమాట. చూడండి, ఫస్ట్ ఇవి వేసేస్తున్నామండి. ఇవి వేయగానే ఏంటంటే దీనికి కొంచెం మనము ఆయిల్ అనేది యాడ్ చేసి మిక్స్ చేయాలనమాట. అంటే ఆయిల్ అనేది కొంచెం వేసుకొని మనం చక్కగా, ఎందుకంటే ఒకసారి అలా కలిపి పెట్టుకున్నాం అనుకోండి, ఈ లోపల మన మెంతులు, ఆవాలనేవి చల్లబడతాయి. పౌడర్ అనేది మనం తర్వాత వేసుకోవచ్చు. ఈ లోపల ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ అండి. మన క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసినాను. కొంచెం వేసినా పర్లేదు. ఇటు మామిడికాయ పచ్చడి అంటే కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కదా! ఇదిగోండి, ఇలా వేసేసి దీన్ని మనం మంచిగా మిక్స్ చేయాలన్నమాట. మీకు కన్వీనియంట్‌గా ఉంటే హ్యాండ్‌తో చేయండి, లేకపోతే దేనితోనైనా చేయండి. మనకు కొంచెం క్వాంటిటీ కాబట్టి ఇదిగోండి, నేను ఇట్లా స్పూన్‌తో చక్కగా మిక్స్ చేశాను. ఎందుకంటే అండి, ఈ ఆయిల్ అనేది మనం పెట్టినప్పుడు ఈ ఉప్పు, కారాలు ఇవన్నీ వేసినప్పుడు బాగా పట్టేస్తాయన్నమాట. బావుంటదన్నమాట. అది దానికోసం అని చెప్పేసి ఇట్లా ఆయిల్‌లో కాసేపు మనం ఇలా ఉంచేద్దాం. ఆయిల్ కూడా ఏంటంటే అండి, పల్లి ఆయిల్ అయితే మెజర్మెంట్ వచ్చేసరికి మనకు దగ్గర దగ్గరగా ముప్పావు కప్పు నుంచి ఒక కప్ పడుతుందండి. మరి ఆయిల్ ఎక్కువ అవుతుంది అనుకుంటే గనక మీకు హాఫ్ కప్ సరిపోతుందనమాట. మనం ఈ పౌడర్‌లన్నీ వేసి మిక్స్ చేసుకునే దాన్ని బట్టి మనకు తెలిసిపోతుందండి. యాక్చువల్‌గా కరెక్ట్ మెజర్మెంట్ అయితే ముప్పావు కప్ అలా సరిపోతుంది. కరెక్ట్‌గా మరి ఆయిలీగా లేకుండా కరెక్ట్‌గా ఉండాలంటే ముప్పావు కప్పు ఆయిల్ ఈ కప్పు ముక్కలకైతే సరిపోతుందండి. లేదంటే హాఫ్ అనమాట. ఇగోండి, చూసారు కదా, ఆవాలను ఇవి వేయించుకున్నాము. చక్కగా ఈ కలర్ అనమాట చల్లగా అయినాయండి. ఈ పౌడర్ అనేది అంటే కంపల్సరీ మనము చల్లగా అయిన తర్వాతే మనము మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి, మిక్సీ పడు సరిపోతుందో సరిపోదో చూద్దాం. వస్తుందిలేండి. మంచిగా పౌడర్ పట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి, మిక్సీ పట్టాను. చూసారు కదా పౌడరు. చెప్పా కదండి చక్కగా మనకు పావు కప్పు అవుతుందని.
అదే మనం 4 కప్పుల మామిడికాయ ముక్కలు తీసుకుంటే మనకి ఈ మెంతి పౌడరు, ఆవాల పౌడర్ అనేది మనకి ఒక కప్పు పడుతుందనమాట. మనం ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి పావు కప్పు. చూసారు కదా కరెక్ట్ మెజర్‌మెంట్. ఇది పావు కప్పు ఆవపిండి రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేస్తున్నా అండి. ఇప్పుడు కలిపేద్దామండి. యాక్చువల్‌గా ఏంటంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే ఫస్ట్ రోజు కలిపేసి కొంచెం ఆయిల్ కలిపేసి మళ్ళీ మూడో రోజు కలుపుతారు కదా! మనం ఏంటంటే ఇన్‌స్టంట్‌గా ఏదో టెంపరరీ పర్పస్ చేసుకుంటున్నాం కాబట్టండి, ఈ ఆయిల్ కలిపాం కదా! ఈ ఆయిల్ కలిపిన మ్యాంగోకి ఫస్ట్ మనము ఈ ఆవపిండి అయితే వేద్దామండి. పట్టుకొని బావుంటుందనమాట. ఇది ఫస్ట్ వేసి కొంచెం సేపు కలిపి అలా పక్కన పెడితే బావుంటదనమాట. ఆవపిండి వేసాం కదా! ఆవపిండి వేసాక మనము కొంచెం ఒకసారి కలుపుకున్నాం అనుకోండి చక్కగా ఆయిల్ ఉంది కాబట్టి పట్టేస్తదనమాట. ఇదేంటంటే ఏం లేదండి. అన్నీ ఒకసారి కూడా వేసుకొని కలుపుకోవచ్చు. బట్ ఇలా ఫస్ట్ మనం ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఈ ఆవపిండి అనేది ఫస్ట్ మనం కలుపుకుంటా అండి. కలుపుకొని ఇలా మనము కొంచెం ఒక 2 మినిట్స్ 2 నుంచి ఒక 5 మినిట్స్ ఇలా వదిలేసామంటే కొంచెం ఆ ఆవ ఫ్లేవర్ అనేది పీస్‌కి బాగా పట్టేస్తుందండి. ఏం లేదు అంతకు మించి. లేదు అనుకుంటే మీరు అన్నీ ఒకసారైనా మీరు వేసి కలిపేసుకోవచ్చనమాట. నేనైతే ఫస్ట్ ఇది ఇలా కలిపేస్తున్నాను. ఆవపిండి కలిపిన తర్వాత మిగిలినవి కలుపుదామని చెప్పేసి ఇట్లా ఒక 2 మినిట్స్ వదిలేస్తానండి. 2-5 మినిట్స్ ఆ తర్వాత మిగిలినవి కలిపేస్తాననమాట. చూసారండి ఇదిగో ఒక 2 మినిట్స్ తర్వాత ఏంటంటే ఫస్ట్ నేను సాల్ట్ ఏస్తున్నానండి. సాల్ట్ చెప్పా కదా! పావు కప్పు అనమాట. ఒకటికి పావు కప్పు. అయితే మన ముక్కలు కొంచెం తక్కువ ఉన్నాయి కదా! అది చూసుకొని కొంచెం తగ్గించి వేస్తున్నానండి. సరిపోకపోతే నేను టేస్ట్ చూసాక మళ్ళీ కలుపుతాననమాట. ఇప్పుడు ఇందులో ముందు మనం ఎల్లిపాయలన్నీ పీల్ ఆఫ్ చేసుకున్నాం కదా! పీల్ ఆఫ్ చేసుకున్న వాటిలో కొంచెం ఒక హాఫ్ అయితే అండి జస్ట్ కొంచెం క్రష్ చేసుకొని వేసుకుందాం. ఎందుకంటే అట్లా వేస్తే కొంచెం బావుంటదనమాట తినేటప్పుడు. అలాగే మిగిలినయేమో మొత్తం ఇట్లా మామూలుగా మనం తీసినట్టు అనమాట. ఇవి కూడా వేసేసేయాలి. అలాగే ఇంకా కారం అండి. చూసారు కదా! చెప్పా కదా! మీరు కారం ఏంటంటే అండి కంపల్సరీగా నేనైతే హాఫ్ ఎందుకేస్తున్నానంటే కొంచెం నాకు గ్రేవీ కావాలి అని చెప్పి నేను వేస్తున్నాను అనమాట. కొంచెం అది చూసుకొని వేసుకోండి. ఇంట్లో ఉండే స్పైస్ కారము అదంతా చూసుకొని అయితే మీరు వేసుకోండి. హాఫ్ కప్ అయితే కంపల్సరీ పడుతుందండి. ఇది నార్మల్‌గా మన ఇంట్లో నార్మల్‌గా మనము స్పైసీ లేకుండా ఉండే కారం అయితే. కొంచెం కారం ఎక్కువ అనుకోండి కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం తగ్గించుకోండి అట్లా. చూసారా? కొంచెం వేసేసాను. మిగిలింది కూడా వేసేస్తున్నాను. చూసారు కదా! ఇలా మనం కలిపేసామండి. చక్కగా ఇదంతా ఉప్పు, కారం ఇవన్నీ కూడా మనం వేసినయన్నీ కూడా మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట. చూసారా? మంచిగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనము ఆయిల్ అండి చెప్పా కదా! నేను హాఫ్ కప్ ఆయిల్ అయితే పడుతుందని చెప్పా కదండీ! ఇదిగోండి ఆయిల్ అయితే చూసారు కదా! ముప్పావు కప్ వరకు వేస్తున్నాను నేను. కొంచెం ఆయిల్ క్వాంటిటీ నాకు కావాలని చెప్పేసి. ఆల్రెడీ మనం కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడైతే హాఫ్ కప్ చూడండి మెజర్‌మెంట్. మీరు హాఫ్ వేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే మనం మూడో రోజు కూడా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవచ్చండి. ఇబ్బందేం లేదు. ఎందుకంటే మనము డైరెక్ట్ ఆయిల్‌ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా మనం కలుపుకోవచ్చండి. అలాగే నిలవ ఉండాలి దానికోసమని. ఇదిగో చూసారా? ఇంకా ఆయిల్ అనేది ఊరుతుందండి బాగా. ఇప్పుడు నేనేసిందే అనమాట. సో, మీరు హాఫ్ కప్ వేసుకొని సరిపోతుంది. ఇంకా 2, 3 రోజులయిన తర్వాత ఇంకా బాగా ఊరుతదనమాట. ఆయిల్ గూడా ఇంకా పైకొచ్చేస్తది. సో, అందుకని మీరు హాఫ్ కప్ వేయండి. నేనైతే ముప్పావు కప్ వేసాననమాట. ముప్పావు కప్ వేస్తే నాకిలా వచ్చింది. టేస్ట్ చూసా అండి. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయనమాట. అయితే ఏంటంటే దీన్ని మనము 3 డేస్ తర్వాత కదపకుండా ఉంచి బాటిల్‌లో పెట్టేసుకుంటారు గదా! నేనైతే ఇప్పుడే పెట్టేస్తున్నా అండి. కొంచెమే కాబట్టి ఆ బాటిల్‌లో పెట్టేసి తర్వాత మనం వాడుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకుందాం అందులోనే పెట్టేస్తాను. టేస్ట్ అయితే బానే ఉందండి. మ్యాంగో పికిల్ మనం కొంచెం పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం అయితే బావుంటుందేమో అని అనిపించింది నాకు. అంతే అండి. కొంచెం ఇదంతా ఈ పులుపు ఇవంతా ఊరిన తర్వాత ఇంకా చట్నీ ఇంకా టేస్ట్ ఉంటదనమాట. చూసారు గదా! ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా యమ్మీగా మన మ్యాంగో పికిల్ అయితే రెడీ అయిపోయింది. 3 డేస్ అయిన తర్వాత నేను చూపిస్తాను. ఇది మన మ్యాంగో పికిల్ అనేది ఎలా వచ్చింది, ఏంటి అనేది అయితే నేను మీకు చూపిస్తా అండి. ఇప్పుడు ఈ ఆవకాయనండి మనం గాజు బాటిల్‌లో స్టోర్ చేద్దాం. స్టోర్ చేసేసి ఇంకా 3 డేస్ తర్వాతండి మామూలుగా తినేయొచ్చు. నేనింకా 3 రోజులు ఇలానే ఉంచడం ఎందుకని చెప్పేసి కొంచెమే కదా మనం పెట్టేసిందని చెప్పేసి బాటిల్‌లోకైతే నేను షిఫ్ట్ చేస్తున్నాను. షిఫ్ట్ చేశాక చూపిస్తాను. చూసారండి ఎంతో సింపుల్‌గా, ఎంతో టేస్టీగా అనమాట. జస్ట్ మనం ఏంటంటే ఇన్‌స్టంట్‌గా ఒక 1 వీక్‌కి ఉండే విధంగా అయితే అండి మంచి మామిడికాయ పికిల్‌గా అయితే నేను మీకు షేర్ చేశాననమాట. మీరు గూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థాంక్ యూ.